అందరికీ నమస్తే ఫుడ్ లవర్స్. మన ఛానల్ మన షెఫ్ సరితకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం చేసేది సంవత్సరం అంతా నిల్వ ఉండే అసలైన తెలంగాణ స్టైల్ టమాటో నిల్వ పచ్చడి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుంటే చాలు, ఇంకా ఏ కూర అవసరం లేదు. చూడండి ఎంత రిచ్ కలర్ వచ్చిందో, పైకి నూనె సెట్ అయ్యి అదే అసలైన నిల్వ పచ్చడి లక్షణం. ఇప్పుడు వేడి అన్నంలో కలిపి ఒక ముద్ద తీసుకుంటే అబ్బా, ఆ స్మెల్, ఆ టేస్ట్ సింప్లీ సూపర్. సో లెట్స్ స్టార్ట్ దిస్ ట్రెడిషనల్, అథెంటిక్ అండ్ లాంగ్ లాస్టింగ్ టమాటో నిల్వ పచ్చడి. సో ముందుగా మనం ఏం చేద్దామంటే కావాల్సిన పదార్థాలన్నీ తీసి పక్కకు పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం టమాటాలు తీసుకోవాలన్నమాట. అవన్నీ నీట్గా మనం కడిగి పెట్టుకోవాలి. దీంట్లో అసలు వాటర్ ఉండకూడదు, ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి అసలు వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడికి మనం మంచిగా పండిన టమాటాలే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వీటిని ఇలా నేను చూపించిన విధంగా ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో మనం మసాలా కోసం అని చెప్పి 1 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 3 స్పూన్ల ఆవాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా వేసి వాటిని మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు మనం ఎప్పుడైనా స్టవ్ అనేది మీడియం ఫ్లేమే పెట్టాలి. నేను కేజీన్నర టమాటాలు తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ అన్నీ చెప్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ అన్నీ సరిపోతాయి, ఉప్పు కారాలు. సో పక్కా ట్రై చేయండి ఈ రెసిపీని. టమాటాలు పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు మనం కుక్ చేస్తూనే ఉండాలి. వాటర్ పూర్తిగా ఆవిరై థిక్ పల్ప్ లాగా మనకి అవ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత దీంట్లో మనం పెద్ద నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, అంత నిమ్మకాయ సైజు మనం చింతపండు తీసుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట. చింతపండు కూడా పులుపు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అవి తీసి పెట్టుకుందాం మనం. ఇది ఉడికేలోపు మనం ఈలోపు ఒక 30 దాకా మనం వెల్లుల్లి రెబ్బలు అవి తీసుకోవాలి. ఒక 150 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది, అది తీసుకోవాలి. చూడండి, టమాటాలన్నీ మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనము తీసుకున్న చింతపండు అది కూడా వేసుకుందాం. అది కూడా వేసుకొని దాన్ని మెత్తగా చేయాలన్నమాట. అది కూడా ఉడికిపోతే దీంట్లో మనం వాటర్ లేకుండానే జస్ట్ ఇలా తీసుకొని వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఇదంతా మంచిగా ఉడకాలి. సో మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. సో ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి, లేకపోతే అడగంటి టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది, అస్సలు బాగుండదు. సో ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకొని ఇది మొత్తం వాటర్ అంతా దగ్గరకు అయిపోవాలి. మొత్తం అసలు వాటర్ లేకుండా గ్రేవీ అంతా థిక్గా అయిపోయేంత వరకు మనం చేస్తుండాలి. ఇప్పుడు దీంట్లోనే ఇదంతా ఉడికిన తర్వాత మనము ఉప్పు ఇప్పుడే వేసుకుందాము, ఎందుకంటే తర్వాత కూడా వేస్తారు కొంతమంది. కానీ ఇలా వేస్తే మాత్రం మనకి ఉప్పు ఈజీగా కరిగిపోతుంది. దీంట్లో ఒక 150 గ్రాముల వరకు నేను ఉప్పు పడుతుంది. సో ఎక్కువ అవుతుందని చెప్పి మీరేం భయపడకండి, అది సరిపోతుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేస్తే. సో ఇదంతా కరిగేంత వరకు, మొత్తం దగ్గర అయ్యేంత వరకు మనం దీన్ని ఉడికిస్తూనే ఉండాలి. ఉప్పు 150 గ్రాములు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 3/4 కప్ అయితే మనకి సరిపోతుంది అన్నమాట. సో ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి వాటిలో కొన్ని మనం తాలింపు కోసం పక్కకు పెట్టుకుందాం, ఇంకో కొన్ని తీసి దీంట్లోనే వేసేద్దాం. వేసి అవన్నీ కూడా దాన్ని కూడా మనం మిక్సీ చేసినప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి, ఈ టైంలో మనం ఇప్పుడు కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు కూడా వేసి మంచిగా మనం దాన్ని ఇంకా ఉడకనివ్వాలి. మొత్తం దగ్గర అయిపోయేంత వరకు నేను చూపిస్తాను మొత్తం. ఇది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్, బట్ మనం ఓపికతో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము ఒక 6 మంత్స్ వరకు ఈజీగా మనకి ఇది నిల్వ ఉంటుంది. మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటుంది మనకి పచ్చడి. మీడియం ఫ్లేమ్ అని చెప్పి పెట్టేసి పక్కకు పోతే కాదండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. సో కలుపుతూ ఉంటేనే టేస్ట్ అనేది ఈవెన్గా మంచిగా ఉంటుంది. సో అంత దగ్గరికి అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఒక 230 గ్రాములు అంటే ఒక 1.5 కప్పు మనకి కారం పొడి పడుతుంది. తర్వాత మనం దంచి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి ఉంటుంది కదా, సో అది కూడా దీంట్లో వేసేసి ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలిపేటప్పుడు ఏమవుతుందంటే మొత్తము థిక్గా అయిపోతుంది. సో ఇదంతా కలుపుకొని ఈవెన్గా ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి
చేసుకోవాలన్నమాట. కొంచెం పేస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ కావాలంటే రోట్లో కూడా వేసుకొని దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. రోటి పచ్చళ్ళు ఎప్పుడు చాలా బాగానే ఉంటుంది. సో నేను మిక్సీలో వేసి దాన్ని కొంచెం సేపు మంచిగా మెత్తగా అయ్యేంతవరకు దాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయిపోతే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. ఇంత కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మెయిన్గా తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. సో నేను తాలింపు పచ్చడిలో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. 400 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. సో అంత ఆయిల్ పోసుకొని తాలింపు కోసం అని చెప్పి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను కదా, అవి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కలుపుకోవాలన్నమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ అంటే ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మలు పడుతుంది. అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. సో నేను పసుపు మీకు టమాటాలు ఉడికేటప్పుడు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు తాలింపులో వేసుకున్నా పర్వాలేదు. దీనికి ఇప్పుడు మనకి ఒక 1.5 స్పూన్ వరకు పసుపు పడుతుంది. సో పసుపు వేసుకొని మంచిగా మనం కలిపేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. సో ఆయిల్ ఎప్పుడైనా పచ్చళ్ళలో వేడివేడిగా వేయొద్దండి. పచ్చళ్ళలో మనం కారం పొడి కూడా వేస్తున్నాం కాబట్టి అది కలర్ మాడిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడైనా పచ్చళ్ళలో ఆయిల్ వేసేటప్పుడు అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే అప్పుడు మనం ఈ పోపులో మనం పచ్చళ్ళు కలుపుకుంటే అది ఎక్కువ రోజులు ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసి మొత్తం మిక్స్ చేయాలన్నమాట. ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు. ఎప్పుడైనా సరే పచ్చళ్ళలో మనము ఆయిల్ మొత్తం కలిపిన తర్వాత ఆయిల్ పైనకి తేలాలి. సో అప్పుడే అనేది పచ్చళ్ళు అనేది నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. అంత ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పచ్చడి అంతా రెడీ అయిపోయింది. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మంచి గాజు సీసా ఉంటుంది కదా బాటిల్స్, సో అలాంటి బాటిల్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒక స్పూన్ వేసుకొని రైస్లో తింటే అబ్బా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకో ముద్ద. అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. కమెంట్లో మెన్షన్ చేయండి.